स्पीकर साहब, आप ये लोग इलेक्शन के 2014 इलेक्शन के पहले ये लोग वादा कर रहे थे 12% रिजर्वेशन देंगे मुसलमान को। हम तो 5% बोल के कोर्ट में आए तो 4% रिजर्वेशन देके आज गरीब बच्चे डॉक्टर इंजीनियर बढ़ रहे। आप 12% का कभी बात करें? रिजर्वेशन कोई इंडिया में कोई भी नहीं है। हम लड़के सुप्रीम कोर्ट तो लड़के 12% रिजर्वेशन बोल के वोट डाल लिए मगर रिजर्वेशन का बोलिए अब पढ़ने लिखने पर 4% रिजर्वेशन। जो कांग्रेस पार्टी है, जो सेक्युलर पार्टी, आज भी देखो गरीबों को आप रमजान का तोहफा हम क्या दे रहे, आप क्या दिए थे? आज परसों में रमजान हो गए, आप एक बार गांव में जाकर पूछिए रमजान तोहफा हम क्या दिए, आप क्या दिए? ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా మీకు హరీశ్రావు గారు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా సభ్యులు ఇదైనా మీకు చాలా సమయం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి. గౌరవం ఉంటుంది. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్. అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ చంద్రబాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్, దయచేసి ఒక అరగంట సార్. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇవ్వరా సార్? దయచేసి ఇవ్వండి సార్. మీ చాలా సార్లు మీరు ఇప్పటికే 1 గంట 32 నిమిషాలు మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ 1 గంట 3 అవర్స్ ఇవ్వాలి సార్. దయచేసి ప్రధాన ప్రతిపక్షాన్ని మైక్ ఇవ్వరా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షాన్ని మైక్ ఇవ్వరా సార్? మొత్తం డిస్కస్ 4 అవర్స్ అనుకుంటే మీకు 1 గంట 32 నిమిషాలు మీరే మాట్లాడారు. వాట్ ఈస్ రాంగ్ సార్? కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్. నేను 3.5 గంటలు కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారా అని అన్నం తినకుండా కూర్చున్నా సార్. అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్. అన్నం తినకుండా కూర్చున్నా సార్. మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ సార్. మీరు 5 నిమిషాల్లో 3 రోజులు నిద్రపోకుండా చదువుకున్నారు. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. మిగతా సభ్యులకి ఇచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి 5 నిమిషాలు ప్లీజ్. అరే జరా ప్లీజ్ సార్. సలాం కర్తూ సార్. అధ్యక్ష సరిగా షార్ట్ కట్ చేస్తూ మాట్లాడతా అధ్యక్ష. ఒక హాఫ్ అన్ అవర్ कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बालूद साहब? ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకునే కానీ మీరు టైం ఇస్తలేరు. ఇక హెల్త్ ఇన్స్పెక్ట్ పెట్టేస్తా. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే. మీరు ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష మీరు నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మిలో మొట్టమొదటి హామీ ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష.
ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టిగా అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో